దెయ్యం పట్టుకుంది. అందరూ పైకి వెళ్ళండి. అందరికీ కలిపి ఒకేసారి పాడి కట్టేయచ్చు. నీకోసం వచ్చాను రా. నీ పాలిట ఎముడిని నేనే. నీకు కావాల్సింది నేనే అయితే ఆ అమాయకురాన్ని వదిలిపెట్టేసి మనమిద్దరం తెలుసుకుందాం. అవునరా, ముందు నీ భరతం పడతాను రా. ఆ తర్వాత ఈ గద్వాల్ వారసు. రోజు నీ చావు ఖాయం. మాధవా, నన్ను వదిలేయ్, దయచేసి నన్ను వదిలేయ్. నేను చెప్పేది విను. నిజం చెప్పరా? నా తమ్ముడిని ఈ కొలంలోకి తోసి చంపింది నువ్వే కదా? నేను కాదు. తప్పు చేసే మీరు, మీకు తోడుగా ఉన్న దుష్టదేవత అంతమైపోవాలి, అంతమైపోవాలి. నీచుడు న్యాయదేవత శాసనానికి తలవంచక తప్పదు. నీ మరణం ఎప్పుడో నిర్ణయించబడింది. తీసుకెళ్ళి తిను సావిత్రి, తృప్తిగా తిను. వెళ్ళు మాధవ, నీ శవం కోసం మా నాన్న రామవరం ఏటిపుట్టును ఎదురు చూస్తున్నాడు. వెళ్ళు, మునిగి చావు. బావా, అదిగో అక్కడ. కాదు కాదు, అక్కడక్కడక్కడ. ఉత్తరం గదిలో ఉత్తరం కాదు, దక్షిణం దక్షిణం దక్షిణం. ఈ ప్రపంచం అంతా వెతుకు. గద్వాలింటి వారసురాలు. పూజలు చేసుకునే మీ బావ చావకుండా ఉండాలంటే నా ముందుకు రాకుండా జాగ్రత్త పడాల్సింది. రేపు ఉదయం వెళ్ళి ఏటి దగ్గర నుంచో, అప్పుడు పైకి వస్తుంది అంతకంటే శవం.
ఏం జరిగినా సరే ఇంట్లోంచి బయటకు రావచ్చు. బావా 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 అది అది బావా బావా అయ్యో మన జయరాం బాబు గారు ఇప్పుడు వచ్చేస్తారయ్యా. అయితే ఆ విజయ జ్యోతి ఎక్కడ? ఆ? అనుకున్న పని జరిగితే నాకు తెలియడానికి ఆ ఒడ్డు నుంచి టార్చ్ వెలుతురు చూపిస్తానన్నాడు గిరీశం. ఇంతసేపైనా అది కనిపించడం లేదే. అది ఇప్పుడు కనిపిస్తుంది, అటు చూడండి. ఏమిటది? అయ్యగారు, వాడు మాధవ శాస్త్రి కదా. ఇదేంటయ్యా గద్వాల కొలంలో పడి ప్రాణాలతో వస్తున్నాడు? అయ్యగారు, ఇది కళా నిజమా? అయ్యో చిన్నయ్య గారు. తీసుకెళ్ళు. బాబు జయ జయ జయరాం. పిలవకు, వినిపించదు. నా తమ్ముడు సురేంద్రని గొంతునివి చంపినట్టు నీ కొడుకుని కూడా కొలంలో గొంతునివి చంపేసింది నిడమర్తి సావిత్రి. అలాగే నమ్ము, అదే నిజం. అబద్ధం. నువ్వే వాణ్ణి చంపావు. ఆ మాట నేను ఒప్పుకోవాలంటే నా తమ్ముడిని ఎవరు చంపారన్నది నీ నోటితోనే చెప్పు. సావిత్రి. హ్మ్. మీరు చెప్పే ఆ పాత కథని నేను మార్చదలుచుకోలేదు. పగ తీర్చుకున్నావు కదా. బాగా నేను తీర్చుకుంటే తప్ప, నీకు బ్రతుకు మీద ఆశ ఉంటే ఇంతటితో వెళ్ళిపోతే మంచిది. నా జీవితానికి అడ్డు రావద్దు. నా పగ ఇంతటితో తీరిపోయేది కాదు. నా తమ్ముడిని చంపిన ఆ కిరాతకుల్ని చంపిన తర్వాతే నేను వెళతాను. చోటు దెబ్బ కొట్టడానికి వచ్చిన ఇంకొకడు ఏట్లో తేల్తాడు. నీ నమ్మిన బంటు రుద్ర. మరి నాగయ్య? జయరాం. బాబు జయరాం. నన్ను ఇక్కడే ఉన్నావా? సార్ ఏంటయ్యా నీ ఏరియా లిమిట్లో ఏం జరుగుతుంది? సార్, నిడమర్తి వారు చెప్తున్నట్టుగా దీన్ని కూల్చేసే టైం ఎప్పుడో దాటిపోయింది సార్. బట్ ఒప్పుకోవడం లేదు. ఎక్కడ్రా మీ గురువు గారు? లోపల ఉన్నారు సార్. వీడు ఒక అబద్ధాలు కోరు. ఇందాక నేను అడిగినప్పుడు పూజలోనూ హోమంలోనూ ఉన్నాడని వీడు అబద్ధం చెప్పాడు. ముందు సాక్షుల్ని విచారించి తర్వాత వీళ్ళ గురువుని కలుద్దాం. రా. అగస్టిన్, ఇతను బయట తీసుకోండి. ఏడవ, నిన్నిక్కడ ఏం జరిగిందో చెప్పమ్మా. నిజానికి ఎవరు తప్పు చేశారు? రెండో సాక్షి మిత్ర మాధవ శాస్త్రి ఎక్కడ? తెల్లవారుకు ముందే బావ మిత్రకిని ఇంటికి పంపించేశాడు. తన తమ్ముడి లవర్ను మాకు వదిలేసి భార్యని క్షేమంగా ఇంటికి పంపాడని అందరూ చెప్పుకుంటారు. అయ్యో, దయచేసి మీరు అలా అనకండి. అక్క బాధ తట్టుకోలేక వెళ్ళింది. సార్, వీపుకి మాత్రమే కాదు తల కూడా గుచ్చుకుంది, కుడి చెవి దగ్గర. వీపులో మాత్రమే కాదు పొడిచి చంపింది, అంతేనా? అగస్టిన్, బాడీని బయటకు తీయండి. సార్, ఈ మ్యాటర్లో క్లారిటీ వచ్చే వరకు ఏ విషయాన్ని సింపుల్గా తీసుకోకండి. ఎస్ సార్. ఆగండి. ఆ గదంతా గబ్బిలాలతో నిండి ఉంది.
దాన్ని ఎవరు తెరవరు. అనంత, ఎస్పీ గారిని ఆపకు. మిస్టర్ ఎస్పీ, ఈ గద్వాలింట్లో మీకు ఇంకో శవం దొరుకుతుంది. శవమా? ఎవరిది? నిన్న రాత్రి నన్ను చంపడానికి వచ్చిన మనుషుల్లో ఒకడు తెలియకుండా ఆ గదిలోకి వెళ్ళాడు. తెరిచి చూడండి, అస్థిపంజరమైనా దొరకచ్చు. అగస్టిన్, జీవించడానికి అర్హత లేని వాళ్ళని ఎవ్వరూ రక్షించలేరు. మంచి వాళ్ళెవ్వరూ కూడా నీచుల చావు చూసి దుఃఖించరు. ఆగండి. మాధవ శాస్త్రి గారిని కలిసి నమస్కారం చేసి తిరిగి వెళ్ళడానికి కాదు నేను వచ్చింది. ఈ మరణంలో మీ హస్తం లేదంటారా? నాకు మీ మీద సందేహంగా ఉంది. సందేహపడాలి సార్. సందేహం ఉంటేనే వాస్తవం అనేది బయటికి రావడం జరుగుతుంది. సందేహం కాదు, నిజమే. పగ తీర్చుకోవడానికి మీరు గనక సిద్ధపడితే ఎవరు అడ్డుకోలేరని నాకు తెలుసు. ఇంకా ఎంతమంది చావాలి రామవరంలో? నాతో రండి ఎస్పీ గారు.